ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. మరి ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు, మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, తర్వాత రైతులకి రైతు బంధు, రుణమాఫీ, గృహజ్యోతి, 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం, మరి అలాగే రేషన్ కార్డులు, ఇందిరా మిల్లులు ప్రజలకు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయనే విషయాన్ని, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు జానయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం మేము. గ్రామం, మండలం? సూర్యాపేట మండలం, జిల్లా సూర్యాపేట, జిల్లా సూర్యాపేట, మండలం సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అన్ని పథకాలు పెట్టిండు కానీ ఏదో అమలు చేయలేదు. చేస్తా అన్నాడు, ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఒకటి కరెంట్ ఒకటి ఇచ్చిండు, ఒకటి ఈ రైతు బంధు అని పెట్టి రైతు బంధు చక్కగా ఇవ్వలేదు. ఈ 2 లక్షలు మాపి అని అందరికీ మాఫీ చేయలేదు. కొంతమందికి మాపేనే, కొంతమంది మాఫీ కాలేవు. రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులు లేవు. ఇల్లు పెడతా అన్నాడు, ఇల్లు లేవు ఇంతవరకు. ఇక రోడ్లు చక్కగా బసలేడు ఆయన. బోనస్ ఇస్తా అన్నాడు, బోనస్ చక్కగా వేయలేదు వడ్లకు. ఇక ఏది చక్కగా అమలు చేస్తలేడు. చేస్తా అని ఒప్పుకున్నాడు, ఇంతవరకు ఏది అమలు చక్కగా చేస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడే కొద్దిగా పనులు మంచిగా అనిపించినాయి, చేసిండు. ఈయన చేస్తా అన్నాడు, ఇంతవరకు ఏ పనులు చక్కగా చేయలేదు. ఆయన చేసిన పనులే అవపడుతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఉన్న రోజులు మంచిగా కాలం అయింది, ఒడ్లు పడినాయి, కాలువ నీళ్ళు ఇచ్చిండు కమ్ముగా. ఈ కాలువ ఒకటి చక్కగా వేయలేదు. అంతవరకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు మహేష్. ఏం చేస్తుంటారు సార్? నేను డ్యూటీ ప్లస్ అగ్రికల్చర్ వ్యవసాయం. గ్రామం, మండలం? మా గ్రామం కొప్పోలు, మండలం కేతపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే కేసీఆర్తో పోల్చుకుంటే ఒక విధంగా అయితే పర్లేదు. అప్పుడు తను చేసిన పాలనలో కేసీఆర్ గారు అంటే కొండలకి గుట్టలకి విచ్చలవిడిగా రైతు బంధు ఇచ్చి అడ్డగోలుగా ప్రజాధనాన్ని వేస్ట్ చేసిండు. ఇప్పుడు ఒక విధంగా చేయాలంటే నా సామాన్య ప్రజలకి భూమి తక్కువ ఉన్న వాళ్ళకి అందే విధంగా చేసి, ఎక్కువ ఉండే వాళ్ళకి లేకుండా చేసి ఒక విధంగా పర్ఫెక్ట్ చేశాడు. మిగతా విషయంలో అయినా పర్లేదు. ఓకే. అంటే మీ గ్రామంలో చూసుకుంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అందరికి అందుతున్నాయి అంటారా లబ్ధిదారులకి? 6 గ్యారెంటీ అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే వెరిఫికేషన్ వచ్చింది. అంటే ఎవరెవరు వచ్చినా అనౌన్స్మెంట్ చేశారన్న. ప్లస్ మహిళలకైతే ఉచిత బస్సు అనేది పర్ఫెక్ట్గా ఉన్నది, పర్లేదు. రైతు బంధు అయితే ఈ మధ్యలో వేస్తానన్నాడు, పర్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గవర్నమెంటు పర్లేదులే కానీ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు అయిపోయింది అన్నప్పుడు. అటు కాళేశ్వరం కానీ, ఇటు రైతు బంధు కానీ విచ్చలవిడిగా అకౌంట్లలో పడిపోవడం, ఎంత భూమి ఉన్నా అంత పడిపోవడం. అట్లా కాకుండా లిమిట్ అనేది పెడితే బాగుండప్పుడు. ఇప్పుడు ఒక విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి పాలన పర్లేదు. థ్యాంక్ యూ.